భారత లోక్సభ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు ఎవరైతే నీట్ పరీక్ష పేపర్ లీక్ విషయంలో సంఘాలు నిరసనలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు నిరసన చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు చేస్తుంటే ఇతను కూడా నిరసన చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ ఇంటి గారి ముందు రాహుల్ గాంధీ గారు నిరసన చేయడం జరిగింది. సో నిరసన చేస్తుంటే అదే ధర్నా కూర్చొని ఉంటే వెంటనే పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి ఆల్మోస్ట్ రాత్రి 10 గంటల వరకు అతన్ని కస్టడీలోనే ఉంచడం జరిగింది. కనుక ఇలాంటి ఆందోళనలు జరిగే సమయంలో ఈ విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ నీట్ పేపర్ లీక్ విషయంలో 3 డిమాండ్లు ఉంచారు. ఆ 3 డిమాండ్లలో మొట్టమొదటి డిమాండ్ ఈ కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాలనేది ప్రథమ డిమాండ్. ఇదే విషయంలో బీజేపీ నేతలు ఎవరైతే ఉంటారో పార్లమెంట్లో చెప్పారు ఓపెన్గా, మేము విద్యార్థుల పక్షానే ఉన్నాం, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి స్వార్థ రాజకీయాల కోసం ఇవన్నీ కూడా గొడవలు ఇంకా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పారు. సో అసలు ఏం జరిగింది, రాహుల్ గాంధీ గారు ఆ తర్వాత వచ్చి ప్రెస్ మీట్లో ఏం చెప్పారు, ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలిసి ఉంటుంది నీట్ పేపర్ లీక్ విషయంలో చాలా ఆందోళన జరుగుతూ ఉన్నాయి బయట. సో ఇదే విషయంలో CGJP అని ఒక విద్యార్థి సంఘం ఉంది. వీళ్ళు నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు, జంతర్ మంతర్ అనే చోటు, ఇక్కడల్లా కూడా ధర్నా చేస్తున్నారు. సో వాళ్ళు ధర్నా చేసేటప్పుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు కూడా వాళ్ళతో పాటు కూర్చొని, తను ఒక్కడే కాదు, ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, కేరళ కర్ణాటక ముఖ్యమంత్రులు ఉన్నారు, ఇంకా ముఖ్యమైన రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి కూడా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. సో ధర్నా చేస్తున్నప్పుడు వెంటనే పోలీసులు వచ్చారు. పోలీసులు వాళ్ళని తీసుకెళ్లిపోయారు, లాక్కెళ్ళి ఆల్మోస్ట్ రాత్రి 10 గంటల వరకు కస్టడీలోనే ఉన్నారు. 10 తర్వాత కస్టడీ నుంచి విడుదల చేయడం జరిగింది. అతను విడుదలైన వెంటనే రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో అందులో అతను ఏం చెప్పాడంటే, వీళ్ళు ధర్నా చేస్తున్నప్పుడు ఎవరైతే హర్యానా పంజాబ్ పోలీసులు వాళ్ళని లాక్కెళ్ళేటప్పుడు ఆ పోలీసులు తన చెవిలో చెప్పారంట, ఖచ్చితంగా ఈ పరిపాలన మార్చండి సార్, ఈ పరిపాలన మంచిగా లేదు, అదేందో తేడా కొడుతుంది మొత్తం అని చెప్పేసి చెప్పారంట. సో రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారంటే, పోలీసులే మా దగ్గర ఈ విధంగా అంటున్నారు కాబట్టి ఎవరైతే పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థని ప్రస్తుత గవర్నమెంట్ వారికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో లేకపోతే ఏవైనా చేష్టలు చేస్తున్నారో వారి మీద ఉసుగొలుపుతున్నారు. ఈవెన్ పోలీసులు చేయాలని చేయట్లేదు, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం కూడా తప్పుదారులు ఈ విధంగా వాడుకుంటుంది అని చెప్పారు. అదేవిధంగా అతను ఏం చెప్పాడంటే, నీట్ పేపర్ లీక్ విషయం వల్ల గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే 152 సార్లు పేపర్ లీక్ అయిందని, అదేవిధంగా 7.4 కోట్ల మంది విద్యార్థులు ఈ నీట్ పేపర్ లీక్ విషయం వల్ల నష్టపోయారని చెప్పాడు. అలాగే ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పాడంటే, ఈ విద్యా బడ్జెట్ ఏదైతే ఉంటుందో మన ఇండియాకి సంబంధించి అది 1.4 లక్షల కోట్లు. అయితే ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి కోచింగ్ సెంటర్ల మాఫియా ఏదైతే ఉందో దానికి సంబంధించిన బడ్జెట్ ఎంత వస్తుందో తెలుసా, 1.3 లక్షల కోట్లు. అంటే ఆల్మోస్ట్ విద్యా బడ్జెట్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఈ కోచింగ్ మాఫియాలు నడుస్తున్నాయి, అంత ఘోరంగా నడుస్తున్నాయి. కనుక ఈ కోచింగ్ మాఫియా థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్చాలని డిమాండ్ చేశాడు. రాహుల్ గాంధీ గారి గురించి వస్తే పక్కన పెడితే CGJP నాయకుడు, ఈ విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో తనేం చెప్పాడంటే, మేము ఎవరైతే మంత్రులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ మంత్రులు వాళ్ళ దగ్గర చర్చలు జరగడానికి మేము వెళ్తున్నాం, కానీ అక్కడ టైం పాస్ తప్ప మాకేమి విద్యార్థులకి ఏది అనుకూలంగా ఒక తీర్పు రావడం కానీ ఒకటి మాట్లాడడం కానీ ఏమీ జరగడం లేదు. ఒకవేళ చర్చలు జరపాలంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న విద్యార్థుల దగ్గరకు వచ్చి వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడాలని చెప్పారు. అలాగే CGJP వాళ్ళు కానీ లేకపోతే ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో నిరసనలు తెలుపుతున్నారు కదా, వీళ్ళందరూ కూడా డిమాండ్లు చేసేది 3 డిమాండ్లు. ఆ 3 డిమాండ్లో మొట్టమొదటి డిమాండ్ వచ్చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఇతను వెంటనే రాజీనామా చేయాలి. అలాగే రెండో డిమాండ్ వచ్చేసి, ఎవరైతే విద్యార్థులు ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో మనస్తాపం చెంది ఒక 20 మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది, ఆ 20 మందికి గాను ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేది వీళ్ళది రెండో డిమాండ్. ఇంకా మూడో డిమాండ్ గురించి మాట్లాడుకుంటే, ఢిల్లీ మార్చ్ విషయంలో, అంటే ఢిల్లీలో నిరసనలు ఎవరైతే చేశారో ఆ విద్యార్థులపైన ఎలా పడితే అలా తప్పుడు కేసులు పెట్టారు. అలా ఎవరి మీదైతే తప్పుడు కేసులు పెట్టారో స్టూడెంట్స్ పైన లేకపోతే నిరసన చేసే వ్యక్తులపైన ఆ కేసులన్నీ కూడా కొట్టేయాలని చెప్పేసి వీళ్ళది 3వ డిమాండ్. ఇంకా రాహుల్ గాంధీ గారి గురించి అలాగే ఈ CGJP విద్యార్థి సంఘాల గురించి పక్కన పెడితే రాజకీయ నాయకులు ఈ విషయం గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అఖిలేష్ యాదవ్ గారు, అతను పార్లమెంట్లో ఓపెన్గా చెప్పాడు, ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో జరుగుతున్న నిరసనలు ఆందోళనలు ఇవన్నీ కూడా, ఈ సమస్య ఏదైతే ఉందో ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన సమస్య కాదు, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. నిరసనలు చేస్తున్న విద్యార్థులపైన ఎవరైతే లాఠీచార్జ్ చేశారో ఆ లాఠీచార్జ్ చేయడం అనేది మంచిది కాదు, దాన్ని నేను గట్టిగా ఖండిస్తున్నా అని చెప్పారు. ఇంతేకాదు
కాంగ్రెస్ నేతలు లేకపోతే ప్రతిపక్ష ఎవరైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకుందాం. కానీ తమిళనాడు బీజేపీకి సంబంధించిన వ్యక్తి అన్నమలై గురించి మీరు వినే ఉంటారు. అన్నమలై గారు కూడా మాట్లాడుతూ, నేను నీట్ పరీక్షకు సంబంధించి సమర్థించినప్పటికీ గత 5 ఏళ్లలో 3 సార్లు పేపర్ లీక్ అవ్వడం అనేది వాస్తవం. నాకు అర్థం కావట్లేదు ఎందుకని ప్రభుత్వం విద్యార్థులతో మాట్లాడడానికి చాలా సమయం తీసుకుంటుంది. వారు ఖచ్చితంగా సమయం తొందరగా తీసుకొని వాళ్ళకు విద్యార్థులకు అనుకూలంగా ఖచ్చితంగా ఏదైనా మార్పు తీసుకురావాలి. అదేవిధంగా ఈ విషయాన్ని ఎవరైతే ఉన్నారో స్వార్థ రాజకీయాల కోసం యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఏదైనా చర్యలు తీసుకోవాలి అని చెప్పాడు. ఇంకోవైపు చూసుకుంటే సోనం వాంగ్చుక్ ఎవరైతే ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో నిరాహార దీక్ష చేస్తున్నాడు, మీ అందరికీ తెలిసి ఉంటుంది. అతనికి సంబంధించిన దీక్ష ఆల్మోస్ట్ 25 రోజులుగా వస్తుంది అనుకుంటా. ఈ రోజుకి ఈ సమయానికి అతనికి ఆల్మోస్ట్ చాలా మంది పార్లమెంట్ సభ్యులు లేఖ రాయడం జరిగింది ఇదే విషయం గురించి. అయితే దీక్ష విరమించడానికి తనేమంటున్నాడంటే, ఎవరైతే ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో బాధింపబడి మనస్తాపం తెంచి సూసైడ్ చేసుకున్నారో ఇందాక చెప్పినట్లు వాళ్ళకి మంచి కంపెన్సేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో అతను వెంటనే రాజీనామా చేయాలి. అలాగే ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టారో, నిరసనలకు వచ్చిన విద్యార్థులు కానీ లేకపోతే ధర్నా చేస్తున్న విద్యార్థులు కానీ వారిపైన ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో ఆ కేసులన్నీ కూడా వెంటనే కొట్టేయాలి అని చెప్పాడు. ఇంకా తిరిగి పార్లమెంట్లో ఏం జరుగుతుందో విషయం గురించి మాట్లాడుకుంటే, పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, మేము ఎప్పుడు కూడా ఈ సమస్య గురించే పార్లమెంట్లో చర్చించాలని రెడీగా ఉన్నాం. బట్ ఎప్పుడైతే మేము చర్చ మొదలు పెడతామో అప్పుడు వెంటనే ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని ఒక గొడవగా క్రియేట్ చేసి మమ్మల్ని మాట్లాడనీయడం లేదు అని చెప్పాడు. అయితే మనం చూసుకుంటే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు మాట్లాడు, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతన్ని రాజీనామా చేస్తేనే అప్పుడే పార్లమెంట్లో ఈ విషయానికి సంబంధించి చర్చలు కొనసాగుతాయని చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ ఇంత జరిగిన తర్వాత జంతర్ మంతర్ అనే ప్లేస్లో ఢిల్లీ పోలీసులు చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఇప్పుడు ఏర్పాటు చేశారు. సో మొత్తం కథ విన్న మీరు చెప్పండి, ఈ నీట్ పేపర్ లీక్ విషయంలో మీకున్న ఒపీనియన్ ఏంటి? అలాగే ఏ పార్టీ వాళ్ళు దీనికి సంబంధించి నిజంగా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఈ విద్యార్థులపైన ఖచ్చితంగా ఒక మార్పు తేవాలి అని?